హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను శరత్చంద్ర కన్న కూతుర్ని అని భూమి చెప్పగానే ఇక గగన్ చాలా షాకింగ్గా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. లేదు, ఈవిడ చెబుతుంది అబద్ధం అని లాయర్ వాదిస్తూ ఉంటాడు. అసలు నేనెందుకు అబద్ధం చెబుతానండి, ఆయన మా కూతుర్ని అని భూమి ఏడుస్తూ చెబుతూ ఉంటుంది. ఇక గగన్ అయితే భూమి మాటల్ని నిజం అనుకొని నమ్మేసి వేషం పెట్టుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. నువ్వు ఆయన కన్న కూతురు అనడానికి సాక్ష్యాలు ఉన్నాయా అని జడ్జి గారు చెప్పడంతో అప్పుడు భూమి తరపు లాయర్ లేచి నిల్చొని నా క్లయింట్ నిరూపించుకోవడానికి డిఎన్ఏ టెస్ట్ చేయించాలి, నా క్లయింట్ తరపున నేను కోరుతున్నాను అని చెప్పడం ఓకే, పర్మిషన్ గ్రాంట్ అని జడ్జి గారు చెబుతారు. అలా భూమికి డిఎన్ఏ టెస్ట్ కోసం జడ్జి గారు పర్మిషన్ ఇవ్వడంతో కృష్ణప్రసాద్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటే గగన్ మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక కోర్టు తీర్పు వాయిదా పడుతుంది. డిఎన్ఏ టెస్ట్ వచ్చిన తర్వాత తీర్పు అని చెప్పడంతో భూమి బయటికి వస్తూ ఉంటుంది. అపూర్వ చాలా కోపంతో దగ్గరికి వచ్చి, ఏంటి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తావా? డిఎన్ఏ టెస్టు రేపు ఉదయం కల్లా కూడా నీ బతుకు తెల్లారిపోతుంది, చూస్తూ ఉండు, ఎవ్వరూ అడ్డుకోలేరు, నేను నీ ప్రాణాలే తీసేస్తాను అని అపూర్వ భూమికి వారిని ఇస్తూ వెళ్తుంది. వెనకాలే నక్షత్ర కూడా భూమి వైపుకు చాలా కోపంగా వెళ్తూ ఉంటే భూమి మాత్రం ఏడుస్తూ ఉంటుంది. తర్వాత గగన్ భూమి దగ్గరికి వెళ్లకుండా నేరుగా కారు దగ్గరికి వస్తాడు. అప్పుడు శారద గగన్ దగ్గరికి వచ్చేసి, రే గగన్, భూమి అక్కడ నిల్చొని ఉందిరా, రా గగన్ అని పిలుస్తూ ఉంటుంది. ఇప్పుడు అనుకున్నట్లు ఇప్పుడు తను మన భూమి కాదు, ఆ శరత్చంద్ర కూతురు, మనకు అవసరం లేదు అని గగన్ చెబుతాడు. దాంతో శారద చాలా చాలా బాధపడుతూ ఉంటే దూరంగా నిల్చున్న భూమి గగన్ వైపుకు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది.